హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మగవా యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నెయ్యిని చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకునే విషయం గురించి చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ తీసి పంపించింది ఈ వీడియో అంతా. దీన్ని నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. క్యాజువల్గా నెయ్యి రకరకాలుగా తయారు చేస్తారు, బట్ ఈ ప్రాసెస్ చాలా ఈజీ మెథడ్ అనమాట. నార్మల్గా ఎవరైనా కానీ చేసేయచ్చు, బట్ చిన్న చిన్న కండిషన్స్ని ఫాలో అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇవి పచ్చి పాలు, అంటే మనం వేడి చేయని పాలు అనమాట. ఆ పాలని కూడా మెయిన్గా ఈవినింగ్ టైంలో తీసుకోవాలని చెప్పింది. అప్పుడే కొంచెం ఎక్కువ వెన్న వస్తుందట ఈవినింగ్ పాలల్లో. సో ఈవినింగ్ గేదె పాలను తీసుకొని కాగబెట్టకుండా అట్లానే ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లా క్రీమ్ అనేది వస్తుంది మనకి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. సో ఇట్లా ఒక 1 వీక్ కలెక్ట్ చేసిన క్రీమ్ ఉంటుంది కదా, పచ్చి పాలతోనే వచ్చిన క్రీమ్ తోటే చేసేయచ్చు అనమాట. మామూలుగా అయితే మనం పాలని వేడి చేసి మీగడ తీసి అట్లా తోడేసి మీగడని అట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది. అండ్ లేకపోతే తోడు వేయకుండా కూడా డైరెక్ట్ వేడి చేసిన పాలల్లో ఫ్రిడ్జ్లో పెడితే అక్కడ కూడా మీగడ ఎక్కువ వస్తుంది, అట్లా కూడా చేయొచ్చు. ఇదేంటంటే డైరెక్ట్ క్రీమ్ అనమాట. సో ఈ అంటే పచ్చి పాల మీద తీసిన క్రీమ్ని డైరెక్ట్ బౌల్లో వేసి హీట్ చేయడమే. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అనిపించింది. అండ్ నెయ్యి కూడా కొంచెం ఫ్రెష్గా స్మెల్ వస్తుందంట. అండ్ తనైతే కట్టెల పొయ్యి మీద చేసింది, ఇంకా మంచిగా వస్తుంది కట్టెల పొయ్యి మీద చేస్తే అని చెప్పింది. సో నేనైతే ట్రై చేస్తా. పచ్చి పాలతోటి ట్రై చేసాలే కానీ నాకు క్రీమ్ అనేది ఎక్కువ రావట్లేదు పచ్చి పాలతోటి. అండ్ దట్టు నేను మార్నింగ్ తీసుకున్న మిల్క్తో ట్రై చేసా, బట్ మార్నింగ్ తీసుకునే పాలల్లో ఇంత క్రీమ్ రాకపోవచ్చు మేబీ. అండ్ మనం తీసుకునే పాలల్లో కల్తీ జరుగుతుందా లేదా అనే విషయాన్ని కనిపెట్టడానికి కూడా ఇది బెస్ట్ ప్రాసెస్ అనిపించింది నాకు. నిజంగా లాస్ట్ టైం మేము వేరే వాళ్ళ దగ్గర మిల్క్ తీసుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే అస్సలు వెన్న కట్టట్లేదు, అస్సలు క్రీమ్ రావట్లేదు. ఏంటని అడిగితే ఆ గేదె పాలులో వెన్న రాదు అని చెప్పేసి అంటున్నాడు. మేబీ అది మరి నిజమో అబద్ధమో, లేకపోతే వీళ్ళు డివైడ్ చేసి తీసుకొస్తున్నారో నాకైతే తెలియలేదు. బట్ వేరే మళ్ళీ మార్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గర మిల్క్ తీసుకుంటే అప్పటి నుంచి క్రీమ్ రావడం అయితే మొదలైంది. సో పాలల్లో కూడా వెన్న తీసి అమ్ముతున్నారు. సో అది కూడా ఒకసారి మనం టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్రాసెస్ అనిపించింది. ఇప్పుడు పాల నుంచి వెన్న తీసే మిషన్స్, డైరెక్ట్గా క్రీమ్ తీసే మిషన్స్ మామూలుగా 5,000 to 10,000 కాస్ట్లో వచ్చేస్తున్నాయి కాబట్టి చాలా వరకు ఇట్లా చేస్తున్నారు. సో ఇట్లా కూడా పాలు వెన్న తీసినవా తీయనివా కనిపెట్టవచ్చు మనం. అండ్ ఇక్కడ చూడండి, డైరెక్ట్గా బౌల్ని స్టవ్ మీద అంటే పొయ్యి మీద పెట్టకుండా మళ్ళీ అంటే ఒక ప్యాన్ మీద పెట్టింది, డైరెక్ట్ హీట్ తగలకుండా. సో ఇట్లా కూడా అడుగంటుకు పోకుండా మొత్తం అంటే మాడిపోకుండా మంచిగా వస్తుందట. ఎంత చిన్న పనిలో అయినా సరే టిప్స్ ఫాలో అయితే కొంచెం బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఫైనల్గా ఇలా తీసిన నెయ్యి అయితే ఇట్లా బౌల్లో వేసి అన్నీ నాకు ఫొటోస్ వీడియోస్ ద్వారా పంపించింది ఇవన్నీ. మీరు ఒకవేళ ఈ ప్రాసెస్లో కనుక నెయ్యి చేస్తే వేరియేషన్ ఏంటి, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, కాగబెట్టిన పాల నుంచి తీసిన నెయ్యి ఎలా ఉంటుంది, పచ్చి పాల మీద తీసిన నెయ్యి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అండ్ మీగడని తోడు వేస్తూ చేసిన నెయ్యి ఎలా ఉంటుంది, మూడింటికి వేరియేషన్ ఏంటో తెలియజేయండి. అండ్ నా ఫస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో కూడా నెయ్యి వీడియోనే.